అది సింధు నది వాటర్ని చాలా అరికట్టడం చాలా గణనీయం చెప్పాలి. ఎందుకంటే మోడీ గారు వాటర్ వల్ల వాళ్ళ ఆర్థిక స్థితిని, అక్కడ వ్యవసాయాన్ని మొత్తం అంతా కూడా నాశనం చేసి, అలాగే ఉగ్రవాదులను కూడా దాన్ని ఎవరైతే చేసి పాల్పడ్డ వాళ్ళందరినీ కూడా చంపే విధంగా కఠినంగా ఘోరాతి ఘోరంగా శిక్షిస్తారని చెప్పారు. అది త్వరలోనే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ మోడీ. అంటే పీవీకే స్వాధీనం అనేది గతం నుంచి కూడా ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆక్రమిత కాశ్మీర్ను మనం స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో అది సానుకూలం అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే అప్పుడు కాశ్మీర్ మందే అని చాలా ఒప్పందాలను రాజ్యాంగంలో కూడా ఉంది. కానీ రాను రాను కొంచెం వాళ్ళు చర్యలకి పాల్పడి ఆక్రమించారు. దాన్ని ఎప్పుడైతే మోడీ వచ్చారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆర్టికల్ 370 అన్నది రద్దు చేశారు. అప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే కొంచెం కక్షపూరితంగా ఉంది పాకిస్తాన్కి. కానీ మన ఆర్మీ ముందు పాకిస్తాన్ ఆర్మీ చాలా చిన్నది. దాని విషయంలో అయితే కాశ్మీర్ని ఎప్పటికీ కూడా వాళ్ళు చేజెక్కించేవాళ్ళు.